కృష్ణా జిల్లా గూడూరు మండలం అనంతయ్యపేటలో విషాదం జరిగింది. ఒకే ఇంట్లో ఉరివేసుకుని ముగ్గురు మహిళలు ఆత్మహత్య చేసుకున్నారు. మృతులను రజనీ కుమారి, మధుబాల, గౌరీదేవిగా గుర్తించారు. ఘటనా స్థలానికి చేరుకున్న పోలీసులు ఆత్మహత్యకు గల కారణాలపై ఆరా తీస్తున్నారు. కృష్ణా జిల్లా గూడూరు మండలం అనంతయ్యపేటలో విషాదం జరిగింది. ఒకే ఇంట్లో ఉరివేసుకుని ముగ్గురు మహిళలు ఆత్మహత్య చేసుకున్నారు. మృతులను రజనీ కుమారి, మధుబాల, గౌరీదేవిగా గుర్తించారు. ఘటనా స్థలానికి చేరుకున్న పోలీసులు ఆత్మహత్యకు గల కారణాలపై ఆరా తీస్తున్నారు. ఇదే అంశానికి సంబంధించి మరిన్ని అప్డేట్స్ మా కరెస్పాండెంట్ ప్రసాద్ అడిగి తెలుసుకుందాం. ప్రసాద్, ముగ్గురు మహిళలు కూడా ఉరివేసుకొని చనిపోవడానికి గల కారణాలేంటి? దీనికి సంబంధించి పోలీసులు ఏం చెప్తున్నారు? నీలిమ ఈ రోజు కృష్ణా జిల్లా గూడూరు మండలం అనంతయ్యపేటలో విషాదం చోటు చేసుకుంది. ఒకే కుటుంబానికి చెందిన ముగ్గురు మహిళలు ఆత్మహత్య చేసుకున్న ఘటన స్థానికంగా కలకలం కలిగించింది. వీరంతా కూడా హనుమకొండ రజనీ కుమారికి కూతురు అలాగే ఒక కోడలు కూడా ఉన్నారు. వీరు ముగ్గురు అదే నివాసంలో ఎంతో కాలంగా అదే నివాసం ఉంటున్నారు. ఈ రోజు ఉదయం ఆ ముగ్గురు కూడా వృత్తజీవుడిగా పడి ఉండటాన్ని గమనించిన స్థానికులు వెంటనే పోలీసులకు సమాచారం ఇచ్చారు. రంగంలో గూడూరు పోలీసులు వారు ముగ్గురు కూడా ఆత్మహత్య చేసుకున్నట్టు ప్రాథమికంగా నిర్ధారించారు. అయితే ఎందుకు చేసుకున్నారు, కారణాలు ఏంటనే అంశాలకు సంబంధించి ప్రస్తుతం విచారణ సాగుతా ఉంది. ఇంట్లో వీరు ముగ్గురు కొంతకాలంగా వీరు ముగ్గురు మాత్రమే ఉంటున్నట్టు కూడా స్థానికులు చెప్తా ఉన్నారు. కోడలకు సంబంధించిన కుటుంబ సభ్యులు వేరే ఊరి నుంచి కూడా బయలుదేరినట్టు చెప్తా ఉన్నారు. వారు వచ్చిన తర్వాత వారిని స్టేట్మెంట్ తీసుకున్న తర్వాత ఈ కుటుంబ వివాదాలే ఆస్తి తగదాలనే కోణంలో ప్రస్తుతం అయితే విచారణ చేస్తున్నారు. కుటుంబ సభ్యులు బంధువులు వచ్చిన తర్వాత వారు ఇచ్చిన స్టేట్మెంట్ బట్టి దర్యాప్తు కొనసాగుతుందని, ప్రాథమికంగా అయితే ఎటువంటి సమాచారం లేదని పోలీసులు చెబుతున్నారు. కానీ ఒకే ఇంట్లో నిన్నటి వరకు అందరితో కవిడిగా మాట్లాడిన ముగ్గురు మహిళలు ఇలా వేసజీవులుగా పడి ఉండటం చూసి స్థానికులు కూడా కన్నీరు మున్నీరు అవుతున్న పరిస్థితి. అయితే కొంత కాలంగా కొంత కుటుంబ సమస్యల మీద కొంత వివాదం నడుస్తుందని కూడా చెప్తా ఉన్నారు. ఆ నేపథ్యంలోనే ఒత్తిడి చేయటం వల్ల లేదా భయపడటం వల్ల చనిపోయిందో చూడాలని అనుమానిస్తా ఉన్నారు. ఏదైనా బంధువులు వచ్చి పూర్తిగా స్టేట్మెంట్ ఇచ్చేంత వరకు కూడా ఇవన్నీ కూడా అనుమానాలుగానే చూడాలని, తమ దర్యాప్తుగా పూర్తయిన తర్వాత వివరాలు వెల్లడిస్తామని పోలీసులు చెబుతున్నారు. రైట్, థ్యాంక్ యూ ప్రసాద్.